నువ్వు ఎన్నో దోషాలు, అపరాధాలు, లోపాలు కలిగి అయినా సరే ఈ 4 దినాలు నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాను, నేను సరిదిద్దుకుంటాను, ఇక నుంచి మరలా నూతనంగా నేను అడుగులేస్తానని వచ్చావు. వచ్చేటప్పుడు ఈ పాట పాడుకుంటా వచ్చావు. ఏ ముఖంబు తోడవత్తు ఏసునాదనీదు మ్రోలా, ఏ ముఖంబు తోడవత్తు కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో, ఏది దారి నిన్ను జేర ఏమో తెలియదాయను, ఏ ముఖంబు తోడవత్తు ఏసునాదనీదు మ్రోలా, ఏ ముఖంబు తోడవత్తు. ఏమైనా అర్థమైందని చెప్పింది? కావరించి, కళ్ళ కావరం అంటదే, కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో, నీ పరిశుద్ధ బిడ్డనై ఉండి పామరులు సామాన్యులతో కలిసి వాళ్ళకంటే దరిద్రంగా తయారయ్యాను, చెడిపోయాను, బలహీనపడ్డాను, పడిపోయాను. మళ్ళా నీ దగ్గరికి రావాలంటే నాకు ధైర్యం చాలట్లా, మొహం చల్లట్లా. ఏది దారి నిన్ను జేర ఏమో తెలియదాయను, ఏ ముఖంబు, ఏ ముఖం పెట్టుకొని వచ్చేదయ్యా అని అంటున్నాడు. ఎవరో తెలుసా ఆయన? జొన్నకూటి దేవదానం అనే దైవజనుడు రచించిన పాట అది. తొట్ట తూదకు నిన్ను జేర కట్టినాడ కంకణమును, ఏమన్నా కానీ నీ దగ్గరికి చేరాలని ఫిక్స్ అయిపోయానయ్యా. సరే, నువ్వు కొడితే కొట్టావు, తిడితే తిట్టావు, అసహించుకుంటావు, ఏమైనా నువ్వే చేయి, నిన్ను మాత్రం వదిలి బతకలేనయ్యా. తొట్ట తూదకు నిన్ను జేర కట్టినాడ కంకణమును, తొట్ట తూదకు నిన్ను జేర కట్టినాడ కంకణమును, వట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి, వట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి. ఏమండి? పట్టుకొనుము నాదు చేయి, దిక్కు నీవే నాకిక, ఏ ముఖంబు తోడవత్తు ఏసునాదనీదు మ్రోలా, ఏ ముఖంబు తోడవత్తు. దేవునికి మహిమ. కరెక్ట్గానే పాడానా? పర్లేదు, మనకు కూడా కత్తి గుర్తుంది. ఏం పాట అండి అదే, బోరుమని ఏడుచుకున్న పాట పాడి అలాగొచ్చావు నువ్వు దోషాలతో నిండి. నీకు తెలుసా, పట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి, పట్టుకొనుము నాదు చేయి దిక్కు నీవే నాకిక, ఏ ముఖంబు తోడవత్తు. అనుకుంటూ వచ్చావు, ఏడుచుకుంటూ వచ్చావు, దోషాలతో నిండి వచ్చావు. వచ్చి ఆయన సన్నిధిలో పడి ప్రార్థించి, ఏడ్చి, ఆరాధించి, సన్నుతించి, క్షమాపణ కోరుకొని ఆదమరిచి సొమ్మసిల్లి పడిపోయావు ఆయన రెక్కల నీళ్ళు, ఆయన పందిల్లో. నీకు తెలుసా ఏం జరిగిందో? ఆయన రక్తమంతా నీ మీద పోసి కడిగేశాడు నిన్ను. కడిగంటున్నాడు, నిన్ను పూర్తిగా శుద్ధి చేశాను, బాగు చేశాను, ఇక వెళ్ళావు.
ఇంకెళ్ళు, నువ్వు వజ్రానివి నా కుమారుడా, నువ్వు బంగారాన్ని నా తల్లి. మురికంటింది, కడిగేశా. ఇంకా మళ్ళీ అంటించుకోవా. నీకు ఈ పట్టు జాగ్రత్తగా సాధన చేసుకో. శరీరాన్ని కాస్త నియంత్రించి ఆత్మకు కాస్త బలాన్ని చేర్చుకొని ఆత్మ యందు బలం కలిగి వర్ధిల్లు.